హైదరాబాద్ నగరంలో సాయంత్రం పడ్డటువంటి వాన అనమాట. ప్రాంతాలకు దృశ్యాలు. ఇప్పుడు మళ్ళీ మనం వాన ఇటు వనసరిపురంలో అంత ఎక్కువ లేదు కాబట్టి మనం టువర్డ్స్ వనసరిపురం వెళ్ళిపోతున్నాం. వెంకటరమణ కాలేజ్ నుంచి అనమాట. సాయంకాలం సమయం 6 గంటలు అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదండి, చెట్లు అవి వాహనాలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి ఒకవేళ వాన పడే సమయంలో. సో మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండి, జాగ్రత్తగా నడిపించాలి మనం సందుల్లో కూడా. టువర్డ్స్ వనసరిపురం అనమాట. ఇటు అంత పెద్ద లేదు కదా సార్ వాన అనిపిస్తుంది. వాన లేదు కానీ గాలి అయితే వస్తుంది. ఫోన్ కూడా ఊగిపోతుంది సార్. అవును సార్, అవునవును. అంతా ఈశ్వరానుగ్రహం అంటారు మాస్టర్, మీరేమంటారండి? అంతే, అటు వాన వచ్చినా ఏదొచ్చినా ఈశ్వరుని యొక్క కృప లేనిది జరగదేమో అనిపిస్తుంది అనమాట. ఇలా సందులో నుంచి వనసరిపురం వెళ్ళిపోవడానికి దగ్గర జరిగిందనమాట. ఆ దారిలో కొట్టేస్తున్నాం. ఇక మెయిన్ రోడ్ మీద అయితే హెవీ ట్రాఫిక్ ఉందండి, హెవీ రెయిన్ కూడా ఫాలో చేస్తుంది అనమాట. సో వీఆర్ కమింగ్ టువర్డ్స్ ఎఫ్సిఐ కాలనీ. ఇలా 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 జర్నీ చేసుకుంటూ వనసరిపురం వచ్చేస్తామండి కొంచెం సేపట్లోనే అనమాట. ఇలా టర్న్ చేయాలండి మనం. దీన్ని ఎఫ్సిఐ కాలనీ అంటారండి. ఇది టువర్డ్స్ గణేష్ టెంపుల్ రోడ్ అనమాట. అంటే వాన ఇక్కడ తక్కువనే ఉంది కాబట్టి సార్ అయితే వాహనాన్ని అలా అలా ముందుకు ఉరికిచ్చారు. సో తద్వారా మనం తొందరగానే 6:25 కల్లా ఏం సార్ వనసరిపురం అయితే చేరుకోగలిగాం. సో ఇలాంటి బళ్ళు అనేవి కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకెళ్తూ ఉంటాయండి. పృథ్వీ సార్ మీకు ఫోన్ వస్తుంది ఇంటి నుంచి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. బండి యాప్ మాట్లాడతారా లేకపోతే నేను దిగిన తర్వాత మాట్లాడతారా, మీ ఇష్టం సార్. నేను దిగే స్టేజ్ కూడా దగ్గరికి వచ్చేసింది. సైనింగ్ ఆఫ్, వెంకట్ ఫ్రమ్ వనసరిపురం. వచ్చే గాలి కూడా జాగ్రత్తగానే ఉండాలి సార్. పైనుంచి ఏది పడుతుందో చెప్పలేము మనం. చెట్టు కొమ్మ పడవచ్చు, హోర్డింగ్ పడవచ్చు. సో అలాంటి సందర్భంలో కొంచెం ఆగిపోవడమే బెస్ట్ అనమాట. ఇంకొకటి సార్, వాన పడ్డప్పుడు చెట్ల కింద ఉంటే కూడా పిడుగులు పడే ఛాయిస్ కూడా ఉంటుంది. అది కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా అంటే ప్రమాదాలు అనేవి ఎలాగో ఉంటాయండి. అలా అని చెప్పి మనం లైఫ్ని స్లో అయితే చేయలేం. ఇప్పుడు ఎఫ్సిఐ కాలనీ దాటామండి. ఇదండి ఎఫ్సిఐ కాలనీ దాటామన్నమాట. ఇంకా ఎఫ్సిఐ కాలనీ దాటిన తర్వాత ఇంక వచ్చేది అంతా కూడా